అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మీరు అందరూ బాగున్నా, మీరు అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. అరుణ్ కుమారి పెసల వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చపాతి అలాగే మనం కోడిగుడ్డు ఉక్కురు పోసుకునే విధానం కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను చూడండి. మన ఇవాళ నేను చపాతి ములగాకేసి చపాతీ పిండి కలిపి స్మూత్గా ఎలా రావాలో పిండి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. నేను ఇవి అయితే చక్కగా మనకి కడిగేసి తీసుకొచ్చాను. మనకి ఇది మా చెట్టు దగ్గరండి లేతది అనమాట. నేను కొద్దిగా తీసి ఉంచాను. చిన్న చిన్న ముక్కల కింద మనం ఇలా కట్ చేసేసుకుని మనకి ఆకుకూరలు ఏదో రకంగా మనం తింటూ ఉండాలి. తింటుంటేనే మనకి కంటి చూపు అది బాగుంటుంది అన్నమాట. గోధుమ పిండి దీంట్లో తగినంత సాల్ట్, అలాగే ఒక గుప్పుడు ములగాకు చిన్న చిన్న ముక్కల కింద నేను లేతాకు ముక్కల కింద కట్ చేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. మనం దీన్ని కొంచెం ఇలాగ అంతా మొత్తం కలిపేసుకుని వాటర్ పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలన్నమాట. చపాతి స్మూత్గా వస్తుంది అన్నమాట. అద్దరుకు ఇలా వచ్చిన తర్వాత మనం దీని మీద కొద్దిగా నూనె పోసుకుని కలుపుకుంటే స్మూత్గా అవుతుంది పిండి. అంత గడలు కలుసుకుని ఈ నూనె అంతా దీంట్లోకి బాగా చక్కగా ఇలా చక్కగా రూలా బాగా ఉండ చేసి బాగా కొంచెం మాత్రలో పెడితే స్మూత్గా అవుతుంది అన్నమాట. చూసారా చక్కగా ఇది మనం ఒక 10 నిమిషాలు మనం ఈ కూర వండుకుండే లోపల మనకు ఇది పక్కన పెట్టేసుకుంటే చక్కగా స్మూత్గా మనకి తయారవుతుంది. మనం 5 నిమిషాలు అలాగా మనం మూత పెట్టేసి ఉంచేసుకుని ఈసారి కూర రెడీ చేసేసుకుందాం. మనకి కోడిగుడ్డు ఉక్కురికి గుడ్లు అండి. అలాగే దీనికి కావాల్సిన మనకి దీంతో డొక్కుడు ఆయిల్, అలాగే తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా మనకి ఎండుమిరపకాయ, కరివేపాకు, మసాలా 2 స్పూన్లు మసాలా, మనం మాసం కూరలు వేసుకుంటే మసాలా అన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర. ఓకేనండి, ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. ఓకే, కూర తయారీ విధానం చూపిస్తాను చూడండి. దీంతో ఒక డొక్కుడు ఆయిల్ వేస్తున్నాను. మామూలు స్పూన్ అయితే 2 స్పూన్లు అవుతుంది. ఇది చక్కగా మనకి ఇది నూనె కాగనిద్దాం. మనకి కరివేపాకు, ఎండుమిరపకాయ, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇందులో మనం తగినంత సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఒక నిమిషం మూత పెడదాం. ఉల్లిపాయ కూడా చక్కగా వేగింది. సరే ఇందులో మసాలా కూడా వేద్దాం. మనం 1 స్పూన్ మసాలా అన్నీ వేసింది. అల్లం, వెల్లుల్లి, అలాగే మన మాసం కూరలోకి అన్నీ చేసుకున్నది అనమాట.
ఎక్కువ మసాలాలు ఇంట్లోనే ఎక్కువ తయారు చేస్తానండి, బయట తక్కువ. ఎప్పుడో కానీ బయట మసాలా రెండు కలిపి ఒకసారి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర కొట్టుపోసేద్దాం. మనం ఒక 2 నిమిషాలు అలాగా మూత పెట్టేసి ఉంచేద్దాం. మనకి కోడిగుడ్లు పోసేసి కాసేపు ఉంచేసాం కదా, ఈసారి మనం ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం తినేటప్పటికి ముక్కల కింద ఉంటాయి కదా, బాగుంటుందని ఈసారి మొత్తం అంతా కలిపేద్దాం. చూసారా, చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కూడా మనకి గుడ్డుకు తయారయ్యింది. మనం ఇందులోనే అలాగే కారం, అలాగే పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి మళ్ళీ కొద్దిసేపు అలాగా మగ్గనిద్దాం. ఎందుకంటే కారం వేసాం కదండి, ఆ కారం వల్ల ఏమవుతుందంటే కొంచెం కడుపులో ఉంది మంటకండానే ఉంటుంది, మంచిగా ఏగుతుంది కదా, మంచి టేస్ట్ కూడా మనకి వస్తుంది అన్నమాట. ఒక నిమిషం అలాగా మూత పెడదాం. మనకి రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు కూర, చక్కగానే వేగిపోయింది కదా. ఈసారి మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకున్నాం. అంతే, రెడీ అయిపోయింది. మనం ఇది కట్టేసుకుని ఈసారి మనకి రెడీ అయిపోయింది కదా. చపాతీ కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. రేగి పెట్టేసుకుందామండి, గ్యాస్ చేసుకుని లోపల రేగి కాలుతా ఉంటుంది. మనకి చపాతీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే మనకి కరకి అంటుకోదు, అలాగే కింద అంటుకోదు. మనం కొంచెం ఎక్కువ అయినప్పుడు కొంచెం మనగా చేతులతోటి ఇలాగ అనేసుకుంటే దీనికి ఉన్న పిండి అంతా పోతుంది అనమాట. మనం పిండి కలుపుకుండేది విధానాన్ని పెట్టి ఉంటుంది, లేదంటే చేతులకి వాటికి అంతా అంటుకుపోతుంటుంది అనమాట. మనం ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాగే పిండిని స్మూత్గానే రావాలి, అలాగే గట్టిగానే ఉండాలి. మనకి ఇలాగ అనుకుంటే అసలు ఊడిపోకూడదు అనమాట, ఇరిగిపోకూడదు. మనకి ఇది కాలింది. మనం నూనె అడిగి ముందు అయితే కాలకూడదండి, వేయకూడదు. ఇప్పుడు మనం ఒక్క స్పూన్తో చక్కగా మనం చుట్టూరు పైన వేసుకోవాలి, కింద అసలు రేపు అవసరం లేదండి. నేను ఎలా కలుస్తున్నానో స్పీడ్గా పెట్టుకుని మనం రేకు బాగా కాలిన తర్వాత వేసుకుని ఇలాగ ఇంకంతే. మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. మళ్ళీ కొంచెం ఇటు వైపు కూడా కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతే, ఎక్కువేం అవసరం లేదండి. ఒక 1/2 స్పూన్ మీకు స్మూత్గా వస్తాయి అన్నమాట అండి. మనం బాగా అట్టే కాలాలని పెట్టుకోకుండా అటు ఇటు మార్చుకుంటా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్మూత్ దాన్ని వస్తుంది, లేదంటే అప్పడంలాగా వస్తుంది అనమాట అండి. చూసారా, చక్కగా వేగుతుంది. మనకి ఆకుకూర కూడా వేసాం కాబట్టి లేత ఆకుకూర మనం పంగటి కూర వేసుకోవచ్చు, అలాగే మెంతికూర వేసుకోవచ్చు, అలాగే మనకి ములగాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ పక్క అంతా మనకి రెడీ అయిపోయింది. ఈసారి ఇంకోసారి పట్టి కూడా వేసేద్దాం.
ఇలాగా తిరగెత్త మరగెత్త వేయడం వల్ల మనకి ఉడుకుతుంది, అటు ఇటు కూడా మాడిపోకుండా వస్తుంది అనమాట. ఏదైనా చేసే విధానాన్ని బట్టి అందరూ అదే పిండి అందరూ అదే టైప్లోనే చేస్తారు, కానీ కొంచెం కొద్దిగా మార్పులు, చిన్న చిన్న మార్పుల వల్ల ఏమవుతుందంటే స్మూత్గాను బాగుంటుంది అనమాట. ఇంకా మనం గ్యాస్ కట్టేస్తాం. ఈసారి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది చూసారా అటు ఇటు కూడా చక్కగా కాలిందనమాట. ఈసారి మనం స్టవ్ బాల్లోకి తీసుకున్నాం. కూర కూడా నేను ఇందులో వేసేసుకోవడం ఉంచేసాను. ఇది చూసారు కదండి, చపాతీలు చేసే విధానం, కోడిగుడ్డుకు పోసే విధానం, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను ఏ ఐటమ్స్ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. నేను కూడా తిని చూపిస్తాను. మనకి ఇలా 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 రెండేళ్ళతో అంటే స్మూత్గా చూసారా టక్కున కట్ అవుతుంది. అంటే అంత స్మూత్గా ఉంటే ఇలా కట్ అవుతుంది అనుకుంటున్నాను, లేదంటే సాగుతుంది, లేదంటే కరకరలాడుతుంది. చూడండి సౌండ్ సూపర్ ఉంది. ఇలా మీరు కూడా తయారు చేసుకుని ఇలాగంటే సార్ ఇలా ముక్కలు చూసారా కుదిరిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని తిని ఎలా వచ్చిన కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తాను.